కాకరకాయ వేపుడిని ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసము ధనియాలు, జీలకర్ర అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని దోరగా వేయించుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కూరకు సరిపోను కారం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపోను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని చిటపటలాడాక కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఒక 50% మగ్గిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. చక్కగా ఒక 80% వరకు మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కారం పొడిని వేసేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.